Hey everyone, if you want live interacting classes and English tutorials with subtitles, please follow the links I have provided in the description of this video. ప్రెస్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్కి సంబంధించిన క్లయింట్ సర్వరు అదేవిధంగా క్లయింట్ సర్వర్కి సంబంధించిన కమ్యూనికేషన్ ఛానల్, ఓకేనా, క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది, అదేవిధంగా డిఫరెన్సెస్, డేటాబేస్కి రిలేషనల్ డేటాబేస్కి డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ క్లాస్ అయిపోయేలాగా మీకు వీటి మీద క్లారిటీ వస్తుంది. ఈ టాపిక్స్ మీద ఏ టాపిక్స్ అంటే క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, ఓకేనా, వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, let's start our today's session. So first of all, మనకి వార్డ్ డాక్యుమెంట్ కావాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, నేను జస్ట్ ఓపెన్ చేసి పెడతాను. ఇది ఓపెన్ అవడానికి ఎలా కొంచెం టైం పడుతుంది కాబట్టి సారీ. ఓకే, సో ఫస్ట్ క్లయింట్. క్లయింట్ అంటే ఏంటి? ఓకే, క్లయింట్ అంటే ఒక యూజర్ అనమాట. యాక్చువల్గా సాఫ్ట్వేర్లో వచ్చేసరికి మన టీం మెంబర్స్ వాళ్ళు ఎక్కువగా క్లయింట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. క్లయింట్ అనేది మనకి క్లయింట్ అంటే ఇవన్నీ ఏంటంటే తెలియదు కాబట్టి, సో మన క్లయింట్ అంటే ఒక యూజర్ లాగా అనుకోవచ్చు అనమాట. క్లయింట్ అంటే ఒక యూజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఫ్రంట్ ఎండ్ టూల్ అని కూడా అనుకోవచ్చు. క్లయింట్ని మనం ఒక ఫ్రంట్ ఎండ్ టూల్ అని కూడా అనుకోవచ్చు. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఓకే, ఫ్రంట్ ఎండ్ అంటే మన ఎదురుగా ఏవైతే ఆప్షన్స్ ఎదురుగా కనిపిస్తాయో, మనం వేటితో అయితే మనం ఇంటరాక్ట్ అవ్వగలమో వాటిని ఫ్రంట్ ఎండ్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ లెట్ స్టార్ట్, నేను ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో దానిలో ఇప్పుడు బుక్ మై షో ఉంది. ఈ బుక్ మై షోలో ఇవంతా ఉంది కదా. ఓకే, సో ఓకే, దీనిలో ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఈ మూవీ నేమ్స్, ఒక షో టైమ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఒక ఫ్రంట్ ఎండ్ అనమాట. మనం ఏదైతే ఇంటరాక్ట్ అవుతామో, యూజర్ దేంతో అయితే ఇంటరాక్ట్ అవుతారో దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటారు. అనమాట. ఈ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఈ మూవీ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ ఎండ్తోనే, మనమే కానీ క్లయింట్ కానీ ఎక్కువ ఫ్రంట్ ఎండ్తోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అంటే దానికి సంబంధించినటువంటి కోడ్ను ఓపెన్ చేశాను. ఓకేనా, ఇది దానికి సంబంధించినటువంటి కోడ్. ఓకే, ఇది బ్యాక్ ఎండ్. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది బ్యాక్ ఎండ్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనం ఇదంతా చూస్తామా నార్మల్గా బుక్ మై షోలో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ మనం చూడం. డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్తోనే ఇంటరాక్ట్ అవుతాం, ఫ్రంట్ ఎండ్లోనే బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బ్యాక్ ఎండ్ దానికి సంబంధించిన కోడ్ అనేది కూడా ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, దీనికోసం కొన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి అనమాట, యూజ్ చేస్తారు ఈ కోడ్ రాయడానికి. HTML అని, CSS అని, జావా స్క్రిప్ట్ అని. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్. ఓకే, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇక్కడ నేను ఇది ఆ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్ టూల్. ఓకే,
It is also called as front end. Front end tool. Next పాయింట్ వచ్చేసరికి ఈ ఫ్రంట్ ఎండ్ని ఎవరు డెవలప్ చేస్తారు అంటే డెవలపర్స్ డెవలప్ చేస్తారు, డెవలపర్స్ డిజైన్ చేస్తారు. ఓకేనా. అదేవిధంగా దీన్ని జియుఐ అని కూడా అంటాం అనమాట. ఇది మనకు అవసరం లేదు, బ్యాక్ ఎండ్ కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని జియుఐ అని కూడా అంటాము. అంటే జియుఐ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీనిలోనే ఉంది యూజర్ ఇంటర్ఫేస్ అని. యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ యూజ్ చేసేటువంటి ఇంటర్ఫేస్ అనమాట. అదేవిధంగా గ్రాఫికల్. సో ఇదంతా కూడా గ్రాఫికల్ గానే ఉంటుంది కదా, చూడండి. ఓకేనా. ఇదంతా కూడా గ్రాఫికల్ గా డిజైన్ చేసినటువంటిది. ఓకేనా. సో ఆ పాయింట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. అకార్డింగ్ టు end user requirement, developer design one graphical user interface. Graphical user interface. GUI. APPL అంటే ఏంటి? అప్లికేషన్. ఇప్పుడు బుక్ మై షో ఇది ఒక అప్లికేషనే కదా. బుక్ మై షో ఒక అప్లికేషనే, క్రోమ్ ఒక అప్లికేషనే, ఓకేనా. మొజిల్లా ఒక అప్లికేషనే, పేటిఎం ఒక అప్లికేషన్, అలా అనమాట. సెట్ క్లయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే క్లయింట్ డజంట్ హోల్డ్ ఎనీ డేటా. క్లయింట్ దగ్గర ఎలాంటి డేటా ఉండదు దీనిలో, ఓకేనా. సో ఇదంతా కూడా ఎలా మరి డిజైన్ చేస్తారంటే బై యూజింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. అవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఓకేనా. క్లయింట్ doesn't hold any data. క్యాపిటల్ ఎందుకు పడింది? ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి HTML, hypertext markup language, JavaScript. JS means JavaScript. CSS, cascade style sheet అంటారు. నెక్స్ట్ UI టెక్నాలజీస్. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్.
నెక్స్ట్ యాంగులర్ జేఎస్, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనమాట. యాంగులర్ జేఎస్ ఇంకా ఈ మొదలగునవి. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు క్లయింట్ గురించి చూసాం కదా, ఇప్పుడు సర్వర్ గురించి చూద్దాం. సో సర్వర్ ఏంటి? ఫస్ట్ సర్వర్ అనేది ఒక బ్యాక్ ఎండ్. ఇందాక మీకు చూపించాను కదా, ఈ కోడ్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? సో ఇది ఒక బ్యాక్ ఎండ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఓకేనా? ఈ కోడ్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లోనే కదా. ఏ కోడ్ అయినా సరే మనకి సర్వర్లోనే స్టోర్ అవుతుంది, ఓకేనా? అంటే అది ఒక సిపియూలో ఇంటర్నల్గా ఉంటుంది అనమాట సర్వర్, ఓకేనా? అలా అని చెప్పి అన్ని సిపియూలు సర్వర్స్ కాదు, ఓకేనా? సో ఇదంతా కూడా ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది. దీన్నే ఒక బ్యాక్ ఎండ్ అంటాం. అండ్ బ్యాక్ ఎండ్ అంటే మనకు కనిపించదు, ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపిస్తుంది. మనకు కనిపిస్తేనే ఫ్రంట్ ఎండ్, మనకు కనిపించిన కోడ్ అంతా కూడా ఒక బ్యాక్ ఎండ్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాక్ ఎండ్. ఓకే. నెక్స్ట్ ఇదంతా కూడా కోడ్ బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది కదా, మరి స్టోర్ చేసిన సెక్యూరిటీ ఉంటుందా అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. లేదంటే ఒక డేటాని మొత్తం వేరొకళ్ళు స్టోర్ చేసేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్. మీరు ఏ సర్వర్లో లాగిన్ అవ్వాలన్నా కానీ చూడండి, ముందే అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజ్డ్ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ విత్ హై సెక్యూరిటీ. విత్ హై సెక్యూరిటీ. నెక్స్ట్ సో దీనిలో ఇది ఏం చేస్తుందంటే, ఇట్ యాక్సెప్ట్స్ క్లయింట్ రిక్వెస్ట్ ప్రాసెస్ అండ్ సెండ్ అవుట్పుట్ అట్ క్లయింట్. ఏం చేస్తుందంటే క్లయింట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ క్లయింట్కి సంబంధించినటువంటి అవుట్పుట్ని ఇచ్చేస్తుంది అనమాట, ఓకేనా? అది ఎలా అంటే నేను మీకు ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్లో చూపిస్తాను. సో నేను వేరే పేజ్ తీసుకొని చేస్తాను డయాగ్రామ్. సో దీనికోసం అని చెప్పేసి నేను ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకున్నాను, ఒక షేప్ని ఇన్స్టర్ట్ చేస్తున్నాను. మిడిల్లో ఉందా, పక్క ఉందా? సరే, మనకి పాయింట్ చేయడం పెద్ద విషయం మ్యాటర్ కాదు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసరికి క్లయింట్. లెట్స్ సే ఇట్ ఈస్ అన్ క్లయింట్. ఓకే, అంటే ఇది ఒక ఫ్రంట్ ఎండ్ అనుకుందాం. క్లయింట్ని ఫ్రంట్ ఎండ్ అనుకుంటున్నాము, అదేవిధంగా సర్వర్ని బ్యాక్ ఎండ్ అనుకుంటున్నాము. ఓకే.
నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఉంటాయి కదా. యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్. ఏవో పాస్వర్డ్. ఓకే. నెక్స్ట్ క్లయింట్ని తీసుకున్న తర్వాత మరి సర్వర్ని కూడా తీసుకోవాలి కదా. నేను సర్వర్ని తీసుకుంటున్నాను. సర్వర్కి ఏది తీసుకుందామంటే ఎస్, ఈ సర్వర్. బ్యాక్ ఎండ్, ఓకే. నెక్స్ట్ వీటి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఏదో ఒక ఛానల్ ఉండాలి కదా. టేబుల్ వద్దులే కానీ షేపే తీసుకున్నాను. రెక్టాంగిల్లోనే కానీ నేను కొంచెం షేప్ మార్చి తీసుకుంటాను. సో ఇది వచ్చేసరికి కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్ ఛానల్. బ్రాకెట్లో వీటిని మనం డ్రైవర్స్ అని కూడా అనుకోవచ్చు. మీకు తెలుసు కదా, విండోస్ని వాటిని ఇన్స్టాల్ చేసేటప్పుడు డ్రైవర్స్ ఉండాలంటుంది. డ్రైవర్స్ లేకపోతే సపోర్ట్ అండ్ అవి మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇంకోలా ఉంటుంది. ఓకేనా. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయకముందు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇవి ఉన్నాయి. వీటి మధ్య కమ్యూనికేషన్ ఉండాలంటే మనం యారో మార్క్స్ తీసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ కొంచెం పైకి. సో ఇదనమాట. దీన్ని కొంచెం తగ్గించాను. సో వీటి మధ్య కమ్యూనికేషన్కి కొన్ని లాంగ్వేజ్ కూడా ఉంటాయి. ఓకేనా. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి జావా, పైథాన్, ఓకేనా, .NET అని, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మధ్యలో కమ్యూనికేషన్ దగ్గర వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్గా జేబీసీ అని, జావా డేటాబేస్ కనెక్షన్, జేడీబీసీ, నెక్స్ట్ ఓడిబిసి, ఎస్క్యూఎల్,
కామా డాట్ నెట్. సరే, ఇది గుర్తుకు వచ్చేసింది కాబట్టి ఓకే. సో అంతవరకు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పసే, అర్థం చేసుకోవడానికే, మనకేమీ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి లేవు ఇందులో. దీనికి వచ్చేసరికి సర్వర్కి వచ్చేసరికి ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో ఇదంతా మనకి ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ మన క్లయింట్ గురించి, సర్వర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకే. సో సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే, మనకి క్లయింట్ నుంచి కమ్యూనికేషన్ ఛానల్కి, కమ్యూనికేషన్ నుంచి సర్వర్కి, అదేవిధంగా సర్వర్ నుంచి కమ్యూనికేషన్ ఛానల్కి, అదేవిధంగా కమ్యూనికేషన్ ఛానల్ నుంచి క్లయింట్కి, లేదా కమ్యూనికేషన్ అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే. it accepts it accepts client request and send output to client, sends output to client. ఓకే. నెక్స్ట్, సో ఇదంతా కూడా క్లయింట్లో ఏం జరుగుతుంది, సర్వర్లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పుకున్నాం కదా. సో ఏంటి థర్డ్ పాయింట్? యాక్సెస్ క్లయింట్ రిక్వెస్ట్. కమ్యూనికేషన్ సర్వర్ క్లయింట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, అదేవిధంగా కావాల్సిన డేటాని మళ్ళీ రిపల్ చేస్తుంది, పంపిస్తుంది. ఓకే. నెక్స్ట్, మన క్లయింట్ గురించి మాట్లాడుకున్నాము, అదేవిధంగా సర్వర్ గురించి మాట్లాడుకున్నాం. మన మధ్యలో ఈ కమ్యూనికేషన్ ఛానల్ ఉంది కదా, సో ఇదేంటనేది కూడా మనం చూద్దాం. కమ్యూనికేషన్ ఛానల్. సో ఈ కమ్యూనికేషన్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో ఏమని చెప్పుకున్నాం, డ్రైవర్స్ అని కూడా అనుకున్నాం కదా. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రైవర్. డ్రైవర్స్. Its main functionality is accepting client requests and sending to the server. Okay. Accepting client request
and sending to server. Okay, that is the main purpose of communication channel, and it is an mediator between client and server. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చూడగానే అర్థమైపోతాయి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు. కట్ ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి, అర్థం అవ్వాలి కాబట్టి మీకు వివరంగా చెప్తూ రాస్తున్నాను. క్లయింట్ అండ్ సర్వర్. It is pre-defined software tool. Predefined సాఫ్ట్వేర్ టూల్. కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ టూల్ అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి జేడిబిసి ఒకటి, ఓడిబిసి ఒకటి, ఎస్క్యూఎల్, డాట్ నెట్, ఇంకా ఎక్స్ట్రా ఈటీసీ. టుడేస్ టాపిక్ చాలా ఈజీగా ఉంది కదా, ఈజీగా అర్థమయ్యే విధంగా. ఓకే, నెక్స్ట్ అవర్ టాపిక్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ అండ్ రిలేషనల్ డేటాబేస్. సో దీనికి మనం ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ రాస్తాను హెడ్డింగ్ అనేది. కానీ డిఫరెన్స్ అనేది ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్లో 1 by 1 వివరిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్కి కూడా మనం క్యాల్కులేటర్ చేద్దాం. ఓకే, ఇది టాపిక్. సో దీన్ని నేను ఇక్కడ
సో ఓకే. నెక్స్ట్, సో దీనిలో ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఇంత అవసరం లేదు, జస్ట్ సీరియల్ నెంబర్ కాబట్టి. అండ్ ఇంకొకటి కాలం, ఐ మీన్ రో యాడ్ చేస్తే బాగుంటుంది. సెట్ టు స్పీడ్. ఓకే, సో దీనిలో సీరియల్ నెంబర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, దీన్ని బోల్డ్లో పెడుతున్నాను, ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో హియర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఆ డేటాబేస్ అనేది డెస్క్టాప్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ డెస్క్టాప్ డేటాబేస్, ఫస్ట్ డేటాబేస్. అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి ఇట్ సపోర్ట్స్ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. మనకి ఏదైతే ఉందో ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. గివ్ మీ ఎ మినిట్. So I'm writing the first point. It is a desktop database. Desktop database. Next, it supports client and server architecture. Server architecture. Next, it supports single user. So it supports single user. ఇది మల్టిపుల్ యూజర్స్ ని సపోర్ట్ చేస్తుంది. రిలేషనల్ డేటాబేస్ అనేది మల్టిపుల్ యూజర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇట్ సపోజ్ మల్టిపుల్ యూజర్స్. ఓకే, నెక్స్ట్
థర్డ్ పాయింట్ వచ్చేసరికి we can share data to multiple users or systems. We can adu we can't, we cannot share. We can't share data to multiple users or systems. Okay, so here we can share. We can share data to multiple users and systems. Next, fourth one, it supports limited relations. Okay, supports limited relations. Examples of these are DBase, Fox Pro, MS Access, etc. వీటి గురించి మనం ఇంతకుముందు క్లాస్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. It supports limited relations. Examples are give me a minute. Example DBase, Fox Pro, MS Access, etc. So but here it supports all. Okay, డేటాబేస్ ఏమో లిమిటెడ్ గా సపోర్ట్ చేస్తుంది, బట్ రిలేషనల్ డేటాబేస్ అనేది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ ఆల్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్, నెక్స్ట్ MySQL, etc. ఓకేనా? సో ఇంకొక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఇది సెక్యూరిటీ, దీనిలో సెక్యూరిటీ అనేది పూర్గా ఉంటుంది. ప్రొవైడ్స్ పూర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ లేకపోతే ఏమవుతుంది, డేటా అనేది ఎవరో ఒకరు హ్యాక్ చేసేస్తారు. ఓకేనా? అది సెక్యూరిటీ టైట్గా ఉంటే డేటా ఎవరు హ్యాక్ చేయలేరు డేటాని. ఓకేనా? It provides high security. Provides high security. ఓకే, ఇదన్నమాట వీటి యొక్క డిఫరెన్సెస్. ఒకసారి రీక్యాప్ చేద్దాము.
డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ రిలేషనల్ డేటాబేస్. ఫస్ట్, ఇట్ ఈస్ ఏ డెస్క్టాప్ డేటాబేస్. డేటాబేస్ అనేది డెస్క్టాప్ డేటాబేస్, బట్ రిలేషనల్ డేటాబేస్ అనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. లైక్ ఇలా అనమాట. సపోజ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్, డేటాబేస్ అనేది సింగిల్ యూజర్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయాలంటే చేయలేరు. మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే స్క్రాచ్ నుంచి వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే ఇంకొక డేటాబేస్ని తీసుకోవాలి. అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి మల్టిపుల్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, పాస్వర్డ్ తెలిసి ఉండాలి. ఓకే, we can't share data to multiple users or systems in database, but అదే రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి మనం మల్టిపుల్ యూజర్స్ని ఆర్ సిస్టమ్స్కి షేర్ చేసుకోవచ్చు డేటాని. అండ్ ఫోర్త్ పాయింట్, ఇట్ సపోజ్ లిమిటెడ్ రిలేషన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డీబేస్, ఫాక్స్ ప్రో, ఎంఎస్ యాక్సెస్, ఈటీసీ. అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి ఇట్ సపోర్ట్స్ ఆల్. ఒరాకిల్కి సపోర్ట్ చేస్తుంది, ఎస్క్యూఎల్ సర్వర్కి సపోర్ట్ చేస్తుంది, మైఎస్క్యూఎల్కి అండ్ మిగతా వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. డేటాబేస్ సెక్యూరిటీ అనేది పూర్గా ఉంటుంది. అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి సెక్యూరిటీ అనేది హైగా ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒరాకిల్ అనేది ఎందుకు అంత ఎక్కువ పాపులర్ అవడానికి గల కారణం ఏంటనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకేనా? వై ఒరాకిల్ is more popular. Why Oracle is more popular database? సో మెయిన్ ఇది పాపులర్ అవడానికి రీజన్ వచ్చేసరికి, ఫస్ట్ రీజన్ ప్రొవైడ్స్ హై సెక్యూరిటీ. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ హై సెక్యూరిటీ. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, it supports multiple platforms, or it is an platform independent. You can simply write it supports multiple platforms. ఓకే, ఇది ఒరాకిల్ అనేది బాగా పాపులర్ అవడానికి గల కారణం. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటున్నాడు. ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? బస్ ప్లాట్ఫామ్స్, రైల్వే ప్లాట్ఫామ్స్, ఇంకో ప్లాట్ఫామ్స్ కాదు, ఫుడ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కాదు. సో ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. సో ఇది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని సపోర్ట్ చేస్తుంది అంటే ఇది వచ్చేసరికి విండోస్కి సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ యూజర్స్ మ్యాక్ని ఇచ్చేస్తారు కదా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా దీని యొక్క అడ్వాంటేజెస్, పాపులర్ అవడానికి గల కారణాలు అనమాట. ఓకేనా? సో ఇవాళ ఈ క్లాస్లో మనం తెలుసుకున్న దానిలో ఫస్ట్ క్లయింట్ అంటే ఏంటని తెలుసుకున్నాము. క్లయింట్ అనేది ఫ్రంట్ ఎండ్ టూల్ అని చెప్పుకున్నాము. ఓకేనా? సో ఇదంతా కూడా ఒక ఫ్రంట్ ఎండ్, ఇది ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఏదైతే యూజ్ చేస్తారో అదే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట.
ఓకే. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ డెవలపర్ డిజైన్ వన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్కి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని డిజైన్ డెవలపర్ డిజైన్ చేస్తారు. సో మనకి ఎలా అయితే ఈజీగా ఉంటుందో అండర్స్టాండ్ అవుతుందో ఆ విధంగా మనకి ఇదంతా కూడా డెవలప్ చేస్తారు అనమాట. ఇదంతా ఎవరు డెవలప్ చేస్తారు? డెవలపర్స్ డెవలప్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ క్లయింట్ డజంట్ హోల్డ్ ఎనీ డేటా. క్లయింట్కి దగ్గర ఎలాంటి డేటా ఉండదు. బట్ అవంతా కూడా మరి ఏ విధంగా డెవలప్ చేస్తారంటే బై యూజింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, జావా స్క్రిప్ట్, CSS, UIటెక్ ఇవన్నీ కూడా యాంగ్లర్, జేఎస్. ఓకే. నెక్స్ట్ సర్వర్ని బ్యాక్ ఎండ్ అంటాము. క్లయింట్ని ఫ్రంట్ ఎండ్ అని ఎలా అయితే అంటామో సర్వర్ని బ్యాక్ ఎండ్ అంటాము. అదేవిధంగా స్టోర్స్ డేటా పర్మనెంట్లీ విత్ హై సెక్యూరిటీతో డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ యాక్సెప్ట్స్ క్లయింట్ అండ్ సర్వర్ client request and sends output to client. Next, communication channel. It is also called as a drivers, and main functionality is accepting client request and sending to the server. It is a mediator between client and server. So ఇక్కడ చూడండి మధ్యలోనే ఉంది కదా కమ్యూనికేషన్ ఛానల్ అనేది. ఇట్ ఈస్ ఎ మీడియేటర్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్ సాఫ్ట్వేర్ టూల్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి JDBC, ODBC, SQL ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ చూసాము ఇప్పుడే. నెక్స్ట్ పాపులర్ ఎందుకు కూడా చూసాము. ఓకేనా? సో ఈ క్లాస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మన క్లాస్ అప్డేట్స్ గురించి మీకు వెంటనే రావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కమెంట్ చేయండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో వీడియో కనుక మీరు షేర్ చేసినట్టయితే మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్లుగా అవుతుంది. ఓకేనా? I hope this video is very helpful for you. Thanks for watching.